ఇప్పుడు మనం చూస్తున్నది జ్వాలా తోరణం. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో జ్వాలా తోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2 కర్రలను అటు ఇటు కట్టి మధ్యలో ఒక కర్రను అడ్డంగా కట్టి ఆ కర్రకి కొత్తగా ఉన్న గడ్డిని తీసుకొచ్చి కడతారు. దానికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఈ మండుతున్న జ్వాలా తోరణం నుంచి పార్వతీ పరమేశ్వరుల్ని పల్లకిలో 3 సార్లు అటు ఇటు ఊరేగిస్తారు. మన పూర్వీకులు ఈ ఆచారం పెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది. యమలోకం వెళ్లే వాళ్ళకి మొదట దర్శనమిచ్చేది యమతోరణం. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈశ్వరుని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటు ఇటు వెళ్తారో వారికి ఈశ్వరుని నుంచి అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది జ్వాలా తోరణం. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో జ్వాలా తోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2 కర్రలను అటు ఇటు కట్టి